పలుమార్లు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వికసిత్ భారత్ 2047వ సంవత్సరం లక్ష్యం అని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పారు. ఇక్కడ మనం వికసిత్ భారత్ అంటే అర్థం మనం ఒక్కసారి ఇక్కడ గమనించాలి. వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక పరంగా దూసుకుపోతున్నటువంటి భారతదేశం కాదు. వికసిత్ భారత్ అంటే పెరిగిపోయినటువంటి జాతీయ స్థూలోత్పత్తి కలిగినటువంటి భారతదేశం మాత్రమే కాదు. వికసిత్ భారత్ అంటే మెండుగా మన దేశంలోకి పెట్టుబడులు వరదల్లాగా రావడం మాత్రమే కాదు. దీని మాధ్యమంగా వీటన్నిటి మాధ్యమంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం నిజమైనటువంటి హక్కుదారులకి లబ్ధిదారులకి మనం అందిస్తూ వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పుని తీసుకురాగలమో అదమే నిజమైనటువంటి వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి మాట. అయితే వికసిత్ భారత్ని సాధించాలి అని అంటే వికసిత్ రాష్ట్రాలు చాలా అవసరం. అంటే వికసిత్ ఆంధ్ర రాష్ట్రం కూడా మనకి చాలా అవసరం అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. గత సంవత్సర కాలంగా మనం చూస్తున్నాం. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా అప్పుల ఊబిలోకి నెట్టివేయబడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ రథసారథుల్లాగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మన టేబుల్ మీద పుస్తకాలు పెట్టారు. ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశామో వారు అన్ని వివరాలు కూడా మనకి తెలియజేయటం జరిగింది. కనుక ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో రథసారథులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఈ సమయంలో నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో మనని ఎన్నుకున్నారో వారికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఉన్నది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే నిజమైనటువంటి రాజు ఎవరైతే ఉంటారో వారు తనకి కావాల్సింది తనకి సంతృప్తి ఇచ్చేటువంటి విషయం మాత్రమే వారు చేయరు. నిజంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో ప్రజల మనసుల్లో ఏవైతే భావాలు ఉంటాయో వాటిని కనుగొంటూ వాటిని ఆచరణలో పెట్టేటువంటి వారే నిజమైనటువంటి పాలకుడు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ప్రజలు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తుందో వాటిని అర్థం చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అక్షర క్రమంలో మాత్రమే కాకుండా అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలపగలిగేటువంటి దక్షత వారికి ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క సహకారాన్ని వారికి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వికసిత్ ఆంధ్ర రాష్ట్రాన్ని మనమందరం ఈ 3 సంవత్సరాల కాలంలో సాధించుకునే దిశగా అడుగులు వేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.